కొట్టినకు వచ్చేది ఉన్న చేయాలి దొరకపోతాము అక్కడనే పని నడిపితే ఉందే అంటే చెప్పారు. అబ్బా బాకులని కట్టేసి అంటే కట్టేసి నిన్న అన్ని కట్టేసి మొన్న కట్టేసి నిన్న మా దోస్తు కూడా చెప్పాను అందరికి నీకు కూడా చెప్పాను. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా మా పిల్లలు వచ్చారు అక్కడే మనం డాడీ జాబ్ ఎక్కినామా అని చెప్పారు. వచ్చారు జాబ్ వస్తుంది డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది నేను కిరాలు పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ఆండ్రూర్లో టవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండతే ధైర్యం సార్ నాకు వాళ్ళే. మా ఆమె వద్దు అంటే పిలిపేయకంటే పిలిపించేది 4 రోజుల కింద పిలిపేయక అమ్మ పిలిపేయకంటే నీకేం తెలుసు ఊకు అని చెప్పి పిలిపించేది. పోతున్నామంటే నిన్న ఓడినమ్మా అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్లో చెప్పారు ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఇది తక్కువ రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా ఒకసారి దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదని తమ్మని ఇది అయిపోతే సార్ లేదు ట్రైన్కి ఒకసారి మా అమ్మాయి 2వ అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటిని. అయితే ట్రైన్కి వద్దు డాడీ ముగ్గురం ఒకటే సరిపోయి జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట్లాడలేదు పిల్లల్ని నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజు కేరళ కొట్టేవాడిని సార్. మధ్య పెద్దమ్మాయి పెళ్ళైందా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమనుకుంటున్నారు ఈ రోడ్డు ప్రమాదం ద్వారా? ఏమనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఏం కళ్ళు చెప్పాలి చెప్పండి. రోడ్డు ఉంటాయి సార్. నేను కూడా రోజు పోతుంటా. నేను రోజు పోతా ఉంటాను. నాకు బండి నడిపిస్తుంటా. నేను డ్రైవర్ని. నా పిల్లలే బతకలేరు. అందరి పిల్లలు బతికారు బస్సులో. కొంతవరకు అయితే రోడ్డు వల్లనే కదా సార్ ప్రాబ్లం అయిందంటే మొత్తం వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్లుంది. అయినా వాళ్ళు ఫుడ్ మార్నింగ్ లేచి వెళ్తాం అక్క అని చెప్పిండ్రు. ఇప్పుడు రోడ్డు చాలా మంది రోడ్డు వల్లనే ఈ సంఘటన జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు మీ చెల్లెళ్ళు చనిపోవడానికి కారణం అదే అని అంటున్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే గవర్నమెంట్ ఏం చెప్పాలి? రోడ్డు ఫస్ట్ కరెక్ట్ బస్సు డ్రైవర్ అనేవాడు కరెక్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం తాగకుండా పాను మసాలా డ్రింకింగ్ ఏం చేయొద్దు. మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అప్పుడే డ్రైవింగ్ చేయాలి, లేకుంటే కప్పుగా ఉండాలి. మంచోళ్ళు నలుగురు నిలిచి ఉంటుంటే కానీ నా ఆరోగ్యం ఎప్పుడు ఎట్లుంటో తెలియదని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయిండ్రు. నన్ను కూడా హైదరాబాద్ చదవమన్నారు. నేనే వెళ్ళాన్న. లాస్ట్ మొన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ రోజు నేను వచ్చి వెళ్ళిపోయిన మ్యారేజ్ చేసి మళ్ళీ. నేను డాక్టర్ లోకపావని వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ కాలేజ్కి ప్రిన్సిపల్. రంగారెడ్డి జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం లారీ బస్సు ఢీకొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన 3 విద్యార్థినులు మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయి ప్రియ 3rd ఇయర్ BSc MSDS. వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని ఫస్ట్ ఇయర్ BCom స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నారు. వీళ్ళు మరణించారు. తర్వాత ముస్కాన్ BSc MPCIS 3rd ఇయర్. ఈ అమ్మాయి కూడా తాండూరు. వీళ్ళు 3 కూడా తాండూరు వాసులు. వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను. దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అండ్ ముస్కాన్ వీళ్ళు హాస్టల్ స్టూడెంట్స్. ఈ నందిని డే స్కాలర్. పెళ్లికి వెళ్ళారని తెలిసింది. 3 అమ్మాయిల్లో 2 అమ్మాయిలే హాస్టల్ ఉంటారు. ఇంకొక అమ్మాయి డే స్కాలర్. మాకు ఫస్ట్ ఇయర్ డే స్కాలర్.